హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి పార్ట్ 9. సియా స్నేహ చేతిని పట్టుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె విరాట్తో ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా అతను తన ప్రపంచంలో ఏ చింత లేనట్లు ముఖం పెట్టేవాడు. అతని కళ్ళల్లో కొంత మెరుపు, పెదవులపై చిరునవ్వు ఉండి అవన్నీ సియాను భయపెట్టడంతో పాటు ఆశ్చర్యపరిచింది. సియాకు విరాట్తో మాట్లాడాలంటే భయంగా అనిపించింది. ఆమె వెంటనే స్నేహాన్ని దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన నిలబడి, స్నేహ, మీ ఆయన ఎప్పుడైనా మాట్లాడతారా? మరి ఎప్పుడు ఇలాంటి ముఖమే పెట్టుకుంటారా అని అడుగుతుంది. స్నేహ మెల్లగా నవ్వి, లేదు, అతనికి కోపం ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు. అందుకే అతని ముఖం ఎప్పుడూ అలాగే ఉంటుంది అని చెప్పింది. సియా కనుబొమ్మలు పైకెత్తి, స్నేహితురాలిని భర్త గురించి నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది. వెంటనే స్నేహ సియాను పక్కకు లాగి మెల్లగా అడిగింది, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. సియా వెంటనే బదులిచ్చింది, ఓయ్, ముందుకు చూడు, అక్కడ నిలబడి ఉన్న ఆవిడ నీకు సరిగ్గా కనిపించడం లేదా అని చెప్తుంది. సియా మాటలు విని స్నేహ ఆమెను చూపిస్తున్న దిశగా చూసింది. ఆమె కళ్ళు ఆ వ్యక్తిపై పడగానే ఒక్క క్షణం ఆమె ముఖం మారిపోయింది. ఆమె సియా వైపు తిరగగానే సియా కటువుగా అంది, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అతని గురించి నీకు తెలుసు. ఆయన రహస్యంగా ఉంచావు. ఇప్పుడు నీకు తెలిసింది కదా. నాకేమీ తెలియదు. సియా అందరినీ స్నేహ దగ్గరికి రమ్మని గట్టిగా పిలిచింది. సరిగ్గా అప్పుడే ఒకరి కాళ్ళు బిగుసుకుపోయాయి. ఒక అబ్బాయి అక్కడ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూతురుగా చూస్తానని, అది వేరొకరి పెళ్లి కూతురుగా చూస్తానని అతని ఎప్పుడు ఊహించలేడు. స్నేహ మీద అతనికి గాఢమైన ప్రేమ ఉండేది. కానీ దాన్ని అతను ఎప్పుడు వ్యక్తపరచలేదు. అతని కళ్ళు స్నేహ చీర మీద నిలిచిపోయాయి. ఒకసారి దుకాణంలో స్నేహ కట్టుకోవడం అతను చూసిన ఆ నీలం రంగు చీర ఈరోజు ఆమె వేరొకరి భార్య కట్టుకున్న అదే చీరను ధరించడం చూసి అతని గుండె అసూయతో మండిపోయింది. అతను నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాడు. కాని సియా అతన్ని గమనించింది. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? ఇక్కడికి రా అని పిలిచింది. కాని అతను తల వంచి నాకు ఒక పని ఉంది అని చెప్పి హడావుడిగా పార్టీ నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో స్నేహ తన పాత కాలేజీ స్నేహితురాలైన నలుగురు పురుషులు చుట్టుముట్టారు. సరిగ్గా అప్పుడే విరాట్ అక్కడికి వచ్చాడు. అతని గొంతు ప్రశాంతంగా ఉన్నా అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? నా భార్య చుట్టూ చేరి మీరంతా ఎవరు అని అడుగుతాడు. అందరూ కలిసి మేము స్నేహితులం. ఆమె మా గురించి మీకు ఎప్పుడు చెప్పలేదా అని అడుగుతారు. విరాట్ గంభీరమైన ముఖంతో అన్నాడు, లేదు, అసలు ఆమె నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆమె నాతోనే ఉండాలి కదా. మీ అందరి గురించి తెలుసుకోవడం వల్ల నాకేం లాభం అని అంటాడు. ఆ తర్వాత విరాట్ స్నేహితురాలతో, మీ అందరి పనులు పూర్తయితే నేను నా భార్యను నాతో తీసుకెళ్తాను. నా భార్య నాకు ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఇష్టం లేదు అని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆదిత్య ఇది వినగానే అక్కడికక్కడే ఆగిపోయాడు. అతని శరీరం మొత్తం కోపంతో మండిపోతున్నట్లు అనిపించింది. ఎవరైనా సరే నా స్నేహాన్ని ఇలా ఎలా అనగలుగుతారు? ఏదేమైనా అలా నేను జరగనివ్వను. కానీ అతని గుండె ముక్కలైంది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా పార్టీ నుండి వెళ్ళిపోయాడు. ఇంతలో స్నేహితులు ఆమెను గమనిస్తూ ఉన్నారు. విరాట్ స్నేహ చేతిని పట్టుకొని ఆమెను తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె కదలలేదు. విరాట్ ఆమె వైపు కోపంగా చూశాడు. స్నేహ కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఆమె విరాట్ కళ్ళల్లోకి కోపంగా చూసింది. ఆమె కళ్ళల్లో కోపం ఉంది, కానీ ఆమె దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు ఒక రకమైన ఆరాటం కూడా ఉంది. ఆమె ఆమె కళ్ళల్లో ఏదో ఒకటి విరాట్కు దగ్గరికి లాగుతుంది. అతను స్నేహ చేతిని తన దగ్గరికి లాక్కున్నాడు. అతను స్నేహ చేతుల్లో ఒక దాన్ని తన భుజం మీద, మరొక దాన్ని తన నడుము మీద ఉంచాడు.
అతను తన చేతుల్లో ఒకదాన్ని స్నేహ నడుమును, మరొక దాన్ని ఆమె భుజం కిందకి ఉంచాడు. అతను చిటికెయ్యగానే సంగీతం మొదలయింది. స్నేహ అప్పటికే విరాట్ కళ్ళల్లో లీనమైనట్టు అనిపించింది. ఆమె చీర కొంగు గాలికి మెల్లగా రెపరెపలాడుతుండగా ఆమె కళ్ళు విరాట్ గాఢమైన చూపుల్లోనే నిలిచిపోయాయి. ఆ శబ్దానికి ఆమెకు స్పృహ తిరిగి వచ్చి కొద్దిగా భయమేసింది. కానీ విరాట్ ఆమెను ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆమె తప్పించుకోలేకపోయింది. ముడి తీగలతో 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 నన్ను కట్టేయండి అని పాట పాడుతూ ఉంటారు. అకస్మాత్తుగా వారిపై ఒక స్పాట్ లైట్ పడి వారి ముఖాలను ప్రకాశవంతం చేసింది. స్నేహ చీర మెరుపు, విరాట్ సూట్ ఒకదానికొకటి పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత ఇంకో సంగీతం పెట్టారు. ఓ నా విశ్వాసులను నువ్వు దాచిపెట్టుతావు, ప్రతిదానికి నన్ను శిక్షిస్తావు అని విరాట్ పాట పాడుకుంటూ స్నేహ దగ్గరికి వచ్చి ఆమె చెవుల్లో ఆ పాటను మెల్లగా గుసగుసలాడుతూ పాటసాగాడు. అతను స్నేహ పాదాలను తన పాదాలతో సున్నితంగా తాకుతూ నాట్యం చేయడం మొదలుపెట్టాడు. స్నేహకి తన నాట్యం చేస్తున్నట్లుగా కాకుండా విరాట్తో కలిసి ఒక మాయాలోకంలో లీనమైనట్లుగా అనిపించింది. ఆ తరువాత విరాట్ మళ్ళీ ఇంకో పాట పాడాడు. నేను నీ కోసం బ్రతుకుతున్నాను, నువ్వు నా కోసం బ్రతుకుతున్నావు అని అలా పాట పాడుతూ విరాట్ స్నేహాన్ని గిరగిరా తిప్పాడు. స్నేహ చీర గాలికి రెపరెపలాడగా ఆమె ముఖం చెప్పలేని ఆనందంతో వెలిగిపోయింది. ఇప్పుడు ఆమె కూడా విరాట్కు అండగా నిలుస్తుంది. ఎందుకంటే విరాట్ ఆమెను ఎంత అందంగా చేశాడంటే ఆమె చీర ఏ చింత లేకుండా నాట్యం చేయడం మొదలుపెట్టింది. కళ్యాణ్ కళ్యాణ్ రాత్రులు నా హృదయాన్ని చీకటిగా చేశాయి అనే పాట పాడుతూ స్నేహ విరాట్ చేతిని పట్టుకొని అతన్ని మెల్లగా కదిలిస్తూ నాట్యం చేసింది. ఆమె అతన్ని ముఖానికి మరింత దగ్గరగా వచ్చి వారి శ్వాసలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు పూర్తిగా లీనమైపోయారు. ఆ తరువాత వాళ్ళిద్దరికి సంబంధించిన మరో సంగీతం మొదలైంది. సరిగ్గా ఆ సమయంలో దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న సియా తన స్నేహితులతో గుసగుసలాడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? స్నేహ పూర్తిగా విరాట్లో లీనమైనట్లు అనిపిస్తుంది. కానీ ఆదిత్య కుంగిపోయాడు. అదే క్షణంలో పార్టీ బయట ఆదిత్య వీధిలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతని చేతుల్లో అతను ఒకప్పుడు స్నేహకి బహుమతిగా ఇచ్చిన ఎర్ర రిబ్బన్ను అతను ఆ రిబ్బన్ను గట్టిగా పట్టుకొని, స్నేహ, నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను. ఏది ఏమైనప్పటికీ అది తనలోనే దాచుకుంటాను అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. డాన్స్ ఫ్లోర్పై విరాట్ స్నేహల మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ స్నేహ కళ్ళల్లో ఒక ప్రశ్న మెరిసింది. దాన్ని విరాట్ కూడా చదువుతూనే ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఇది కేవలం డాన్స్ మాత్రమేనా, లేక దాని వెనక ఇంకేమైనా ఉందా? ఈ స్టోరీ నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి కూడా ఫ్రెండ్స్.